మనం రోజు తినే అన్నం, ఈ అన్నం వెనుక ఒక రైతు జీవితం, ఒక యుద్ధం లాంటి కష్టం ఉంటుందని మీకు తెలుసా? ఈ వీడియోలో బియ్యం ఎలా పుడుతుంది, రైతు ఎలా ఫార్మింగ్ చేస్తాడు, పంట స్టార్ట్ నుంచి మన ప్లేట్ వరకు జర్నీ మొత్తం చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకని లాస్ట్ వరకు చూడండి. ముందుగా రైతు తన భూమిని డీప్ గా దున్నుతారు. ఇది సాయిల్ లూజ్ అవ్వడానికి, ఎయిర్ వాటర్ సరిగ్గా లోపలికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ట్రాక్టర్ కనుక లేకపోతే ఎడ్లు బండితో ట్రెడిషనల్ గా పౌచ్ యూజ్ చేస్తారు. ఇది ఫార్మింగ్ లో ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చేసి బేజం తయారు అండ్ నర్సరీ. రైస్ ఫార్మింగ్ లో డైరెక్ట్ గా బేజం వేయరు, ముందుగా నర్సరీలో బేజాలు వేయడం జరుగుతుంది. 20 to 25 డేస్ లో చిన్న మొక్కలు తయారవుతాయి. ఈ మొక్కలు అనేది ఫ్యూచర్ లో పెద్ద ధాన్య పంటగా మారుతాయి. తర్వాత రైతులు నీళ్లున్న పొలంలో ఈ చిన్న మొక్కల్ని ఒక్కొక్కటి చేయగా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇది చాలా కష్టమైన పని, రోజు మొత్తం నీటిలో నిలబడి పని చేయాలి. ఇప్పుడు మెయిన్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. నీళ్లు కంట్రోల్ చేయడం, గడ్డి తీసేయడం, దానికి సంబంధించిన మందులు, పెస్టిసైడ్స్ వేయడం. ఈ స్టేజ్ లో ఒక్క మిస్టేక్ జరిగిన పంట మొత్తం నష్టం అవ్వచ్చు. తర్వాత 90 to 120 డేస్ తర్వాత పంటలు బంగారు రంగులో మారుతాయి. ఇది షైన్, పంట రెడీ. రైతుకి ఇది చూసి ఆనందం ప్లస్ టెన్షన్స్ రెండు వస్తాయి. ముందు మాన్యువల్ గా సికిల్ తో అయితే కోసేవాళ్ళు, ఇప్పుడు హార్వెస్టర్ మెషిన్స్ యూజ్ చేస్తున్నారు. ఈ స్టేజ్ లో రైతు కష్టం కనిపిస్తుంది. కోసిన ధాన్యం రైస్ మిల్ కి వెళ్తుంది. హస్క్ రిమూవ్ అయ్యి షైనింగ్ బియ్యం గా మారి లాస్ట్ కి మన కిచెన్ లోకి, రైస్ కుక్కర్ లోకి పడుతుంది. మనం తిన్నప్పుడు రైతు కష్టం గుర్తుంటుందా? అన్నదాత సుఖీభావ చెప్పడం మాత్రమే కాదు, రైతు కష్టాన్ని అర్థం చేసుకోవడం, అన్నం వాల్యూ తెలుసుకోవడం, అదే మనం ఇచ్చే మంచి రెస్పెక్ట్. జై హింద్.